గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎస్ఎల్ ఈర్లకప్ప మడకశిర ఇన్ఛార్జ్ పట్ల వ్యతిరేకత. అందరికీ నమస్కారం. మడకశిర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న ఏదైతే ప్రకటన చేశారో ఇన్ఛార్జ్గా, ఆ ఇన్ఛార్జ్ యొక్క బాధ్యతలు చాలా బరువుగా ఉంటుంది. ఇన్ఛార్జ్ అంటేనే అసలు పార్టీ భుజం మీద వేసుకుని బాధ్యతగా చేసే ఒక పోస్ట్ అది. దయచేసి అధిష్టానానికి నాదొక చిన్న విన్నపం, రాబోయే ఎన్నికల్లో మన పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవాలంటే, మరొకసారి కూడా మనం అధికారంలోకి ఈ మడకశిర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం గెలవాలన్నా కూడా పునః పరిశీలన చేయండి. ఎందుకంటే ఎవరైతే మనం ఇప్పుడు ఇన్ఛార్జ్గా ప్రకటన చేశారో ఈర్లకప్ప గారు, ఆయన ఇంతకు ముందు కూడా ఆయన మీద చాలా మద్యం కేసులు ఉన్నాయి, నీలగిరి చెట్లు నరికివేతలో ఉన్నాయి. అదే ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి జనాల్లో కూడా చాలా అనుకుంటున్నారు, ఫేస్ వాల్యూ ఉండాలా, ఒకరి దగ్గర రిమోట్గా పని చేయకూడదు. ఇక్కడ మనమంతా మాదిక కులస్తులు చాలామంది ఉన్నాం, ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మన ఒక్కలిగా సోదరులు ఉన్నారు చాలామంది. ఇవి రెండు కలిస్తే అత్యధిక మెజారిటీ వస్తుంది. అదే కాకుండా కురుబ, గొల్ల, బోయ అన్నీ, మాల, మాదిగ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నాదొక చిన్న విన్నపం, మన కష్టాల గురించి అసెంబ్లీలో మాట్లాడాలంటే ఒక సొంత ఆలోచన కలిగి పెత్తందారుల చేతుల్లో కాకుండా ప్రజల కోసం అసెంబ్లీలో కూర్చొని, ఒకవేళ ఇక్కడ కూడా ప్రతి కార్యకర్త యొక్క మనోభావాల్ని అర్థం చేసుకొని సమన్వయం, ప్రతి ఇక్కడైతే గుంపులు లేవు, గ్రూపులు లేవు, కానీ ఒకటే ఆధిపత్యం, అంతే తప్పితే ఇక్కడ ఏమి లేదు. దయచేసి ఆలోచించండి. ఈయన అదే ఈర్లకప్ప గారు, అదే ఇన్ఛార్జ్ గారు మన నియోజకవర్గంలో గడప గడప చేసినప్పుడు లేరు. ఏ పార్టీ అసలు ఏ కార్యక్రమం చేసినా కూడా ఎక్కడా కనిపించలేదు. ఎందుకో తెలియదు. ఈ అధిష్టానానికి ఒకసారి పునః పరిశీలన చేసి ఈ వ్యక్తిని తొలగించి, మేము నిజంగా చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. పార్టీ అంటే పిచ్చి, ఉద్యోగాలు వదులుకొని అక్కడ బెంగళూరులో సివిల్ అంటే లీగల్ అడ్వైజర్గా పనిచేసి, సివిల్ ఏదైతే ఈ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ కంపెనీ లాయర్గా పనిచేసి అక్కడ అన్నీ వదిలేసి వచ్చాం పార్టీ కోసం. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారి కోసం, మన నాయకులు, సర్పంచులు వాళ్ళందరి కోసం కూడా కష్టపడినాం. ఒక్కటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్, ఎమ్మెల్యే గారు కూడా కొంచెం ఆలోచన చేసే విషయమే ఇది. ఆయన కూడా ఇంతకుముందు కార్యకర్తల గురించి ఆలోచన చేసి ఉంటే ఇది జరిగేది కాదు అని తెలుస్తుంది. చేశారు. మేమందరూ కూడా కష్టపడినాం. మేమే కాదు, మేము అందరూ గ్రూపులు లేకుండా ప్రతి మనిషితో కూడా మేము సన్నిహితంగా ఉన్నాము. ఎందుకో తెలుసా, పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలి. నేను కూడా నాకు 2 సార్లు పార్టీ బీఫార్మ్ ఇచ్చింది,
ఎంపీటీసీగా గెలిచాను, వైస్ ఎంపీపీగా ప్రజెంట్ నేను ఉన్నాను. నాది ఒకటే, మరొక్కసారి మా పార్టీ అధికారంలోకి రావాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకోండి. మంచి వ్యక్తిని మీరు సమన్వయకర్తగా ఇంకొకసారి పునః పరిశీలన చేయండి అని నాది ఒక చిన్న విన్నపం. ఎందుకో తెలుసా, ఇదే ఇన్ఛార్జ్ గారు జెడ్పీటీసీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో అదే భూతరాజు గారు, ఇప్పుడు ప్రజెంట్ గుడిబండ జెడ్పీటీసీగా పనిచేస్తున్న భూతరాజుకి ఆపోజిట్గా ఇండిపెండెంట్గా నిలబడి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి, పార్టీకి ఎక్కడ కష్టపడినారు, సస్పెండ్ అయ్యి తర్వాత ఏదో పెద్దలు మరి రప్పించి భూతరాజు కోసం నువ్వు కష్టపడాలని ఆయన్ని తూతూ మంత్రంగా అక్కడ జతలో నిలబడి అయినా కానీ ఇంకా పార్టీ ఇండిపెండెంట్గానే ఆయనకి 47 ఓట్లు, కేవలం 47 ఓట్లు రావడం జరిగింది. ఎందుకు అసలు ఈ పార్టీ కోసం కష్టపడి ఇది జనాల్లో పోతుంది మెసేజ్. ఆయన జెడ్పీటీసీగా నిలబడినాడు, ఇండిపెండెంట్గా పార్టీలకి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా నిలబడినాడు, 47 ఓట్లు వచ్చినాయి అని ఇది మెసేజ్ పోతుంది. మీరు చేసిన ఏదైతే మద్యం అక్రమంగా కర్ణాటక మద్యం తరలించే కేసులు కూడా ఉన్నారు, ఇవన్నీ చాలా జనాల్లోకి పోతాయి. ఈ పోయేదాని నుంచి మన పార్టీకి చాలా డ్యామేజెస్ ఉంటాయి. ఇదంతా కూడా ఆలోచన చేయాలని పార్టీ అధిష్టానానికి మరొకసారి నేను విన్నవించుకుంటూ, దయచేసి ఈ ఏదైతే ఇన్ఛార్జ్ ప్రకటన చేశారో రీసర్వేలో ఒక మంచి వ్యక్తిని మీరు ఈ సమన్వయకర్త కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, వారిని మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని, అంటే ఇక్కడ నేను ఉదాహరణ ఒకటి కొన్ని చెప్తాను. అనంతపురం జిల్లాలో నదీం అహ్మద్ గారు పార్టీ ఇన్ఛార్జ్గా ఉంటే అక్కడ అభ్యర్థి వేరే అనంత వెంకటరామరెడ్డి గారు. ఇక్కడ కూడా నేను నవీన్ నిశ్చల్ గారు, హిందూపురం నవీన్ నిశ్చల్ గారు ఉంటే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థినే వేరే. అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినంత మాత్రాన ఎమ్మెల్యే అభ్యర్థి చేంజ్ అవుతారు అనేది ఇది అవాస్తవం. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరికి ఇయ్యాలో ఇస్తారు, అది కూడా వీరి మీద ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉంటారో, లేదు ఇక్కడ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉంటారో, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉంటారు, పార్టీ కోసం అసలు కష్టపడిన వారు ఉంటారు, వీరన్నీ కూడా సర్వే చేసి ఇస్తారు పార్టీ వాళ్ళు. కార్యకర్తలు ఎక్కడ భయ